మహిళా సాధికారిత, అదేవిధంగా ఆర్థిక స్వావలంబన, ఉమెన్ సేఫ్టీ, ఈ మూడిటిని లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ మహిళా సేఫ్టీ విభాగం వారు స్త్రీ రైడ్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగాను అదేవిధంగా స్వేచ్ఛగా బతకాలనుకున్న ప్రతి ఒక్క మహిళకి కూడా ఇక్కడ మనకి రైడింగ్లోని ఒక ప్రత్యేక శిక్షణను ఇచ్చి వాళ్ళని ఉమెన్ రైడర్స్గా తయారు చేసి వాళ్ళకి వాహనాలను కూడా అందించి ఈ రోజున ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలను ఆర్థికంగా బలవంతుల్ని చేయటం, అదేవిధంగా మహిళల భద్రత మీద ముఖ్యంగా ఫోకస్ పెట్టడమే అని చెప్పేసి ఇక్కడ మనకి విచ్చేసినటువంటి డీజీపీ సివి ఆనంద్ గారు కానీ అదేవిధంగా మహిళా విభాగ కమిషనర్లు కానీ తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 50 మంది మహిళలు ప్రొఫెషనల్ రైడర్లుగా మారి మనకి తెలంగాణ అంతటా కూడా రైడ్ని అందించబోతున్నారు. అయితే ఇక్కడ ఈ రైడ్లో మనకి ఈ స్త్రీ రైడ్లో ముఖ్యంగా మహిళలే రైడర్లుగా రాబోతున్నారు. ఈ స్త్రీ రైడ్ యాప్ ద్వారా మనకి ఆటో, బండి, అదేవిధంగా కార్ల సర్వీసుల ద్వారా మనకి రైడ్లు అయితే అందబోతున్నాయి. స్త్రీ రైడ్ గురించి ఎవరైనా చెప్పడం జరిగిందా, మీరు తెలుసుకోవడం? వాట్సాప్లో వచ్చింది మేడం, అండ్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా వచ్చింది, అలా చూసి వచ్చాము. అంటే ఇలాగ నేను స్త్రీ రైడ్లో జాయిన్ అవుతాను అన్నప్పుడు మీ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్? మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం. లేడీస్కి కూడా ఇది ఒక ఆపర్చునిటీ. ఎన్ని రోజులు ఇచ్చారు మీకు ట్రైనింగ్? 45 డేస్ ఇచ్చారు మేడం. 45 డేస్ ట్రైనింగ్. ఎస్ మేడం. సో అంటే మీకు ఉపాధి కల్పన కూడా వాళ్ళే కల్పించబోతున్నారు? ఎస్ మేడం. అంటే జెంట్స్తో పాటు ఉమెన్ కూడా దేంట్లో తక్కువ కాదు అని చెప్పేసి చారు సిన్హా మేడం ఒక ఆలోచనతో మాకు ఒక దారి చూపిస్తుంది. ఆమె మాకు రోల్ మోడల్గా వచ్చింది. నా ట్రైనింగ్ వచ్చేసి ఇప్పుడు కాదు, నాది 14 years ఎక్స్పీరియన్స్. నేను యాక్చువల్లీ ట్రైన్ చేస్తూ ఉంటాను, ఇన్స్ట్రక్టర్ని. సో నాలాగే ఇంకొంతమంది నేర్చుకొని ఇంకా జాబ్ చేయాలి. సో ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? నేను ఇప్పటికొచ్చి ఒక 1500 మెంబర్స్ వరకు ఇచ్చి ఉంటాను. నేను ప్రొఫెషనల్. డ్రైవింగ్ నేర్పిస్తే ఏంటంటే వాళ్ళకి 2 వీలర్ చాలా యూజ్ అవుతుంది. అంటే పిల్లలకి స్కూల్ నుంచి కానివ్వండి, లేదంటే జాబ్ చేయాలనుకున్నా కానీ, ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ, నైట్ టైమ్స్ అనుకోండి మెయిన్ థింగ్, ఒకవేళ వెహికల్ ఉంటే వాళ్ళే ఓన్గా డ్రైవ్ చేయగలరు. ఏ యాప్స్లో మనం ఈ ఉమెన్ రైడ్ని మనం బుక్ చేసుకోవచ్చు? మోవో వాళ్ళ యాప్ ఇచ్చారు, వాళ్ళ దాంట్లో. మీరు ఆటో నడపాలని చెప్పి మీ ఇంట్లో వాళ్ళని మీరు ఒప్పించడానికి ఏం చేస్తారు? డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ మా హస్బెండ్కి, మా ఫాదర్కి అందరూ డ్రైవింగ్ ఫీల్డే, వాళ్ళకందరికీ ఇష్టమే నన్ను పంపించడం. కాకపోతే నేను వాళ్ళ సపోర్ట్ లేకుండా నా అంతటా నేను నేర్చుకొని బయటికి వెళ్ళాలి, జాబ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను వచ్చాను మేడం. एंड आपने कश्मीर से कन्याकुमारी तक ऑटो चलाया करके बोल रहे हैं जी, इसके बारे में बताइए ना। हाँ, बहुत अच्छा था वो पीरियड, जो मतलब कन्याकुमारी से हम लोग जो कश्मीर गए थे, बहुत अच्छा पीरियड था, जर्नी अच्छी थी, वो मालूम कंप्लीट हुई. लेकिन आपके कस्टम से बाहर वुमेन को बाहर भेजना बहुत मुश्किल हो जाते हैं ना, कैसे आपने मैनेज किया? हस्बैंड को मत बताई, मैं ऐसा अपन करेंगे तो दोनों मिलके, तो हस्बैंड का सपोर्ट मिलने से आज मैं यहाँ तक हूँ. ऐसा आपके हस्बैंड सपोर्ट करते हैं? जी हाँ. लेकिन आपको ये ऑटो राइड करने का मन कैसे आया, मतलब ऑटो सीखना वो मन कैसे आया? देखेंगे, मैं बोली मेरे को मतलब हर चीज़ करना है भाई. 2 व्हीलर में ऑलरेडी चलाती थी, बोली नहीं मेरे को ऑलरेडी ये भी चलाने का है, मेरे को आगे बढ़ना है. देखेंगे, मेरे को बस की भी ख्वाहिश है, बस भी सीखने के लिए. कार तो मेरे को आता ही, 2, 3, 4 व्हीलर आता ही मेरे को. अभी कार का भी, बस का भी सीखने की ख्वाहिश है मेरे को. तो अभी वो अपनी पर्सनल चलाते हैं या इससे कमाई भी सीखते हैं? नहीं, कमाई डेली करती हूँ ना मैं, डेली 1500 हो जाता आप. डेली 1500 जी. कौन सा रूट में चलाते हैं आप? ओल्ड सिटी चारमीनार. ओल्ड सिटी टू चारमीनार? नहीं, चारमीनार में कहीं पर भी अच्छा पैसेंजर मिलते हैं तो वहीं, ज़्यादातर तो ओल्ड सिटी में चारमीनार, नियर बाई चारमीनार, जैसे म्यूज़ियम वगैरह, सालार म्यूज़ियम, जू पार्क है, ये वगैरह. आपके रिश्तेदार भी आपको सपोर्ट करते हैं? रिश्तेदार सपोर्ट करे नहीं करे मेरे को तो फ़र्क नहीं पड़ता. जो जिसे ज़िंदगी चल रही, जिसे ज़िंदगी लेके चलना है, वो सपोर्ट कर लिए मेरे लिए, बस वही काफ़ी है. ओके. तो जो औरत बाहर आके ऐसे कमाना है, उन लोगों को आप क्या बताते हैं? उन लोगों को ये बताते कि मतलब आप लोग भी करो, काम करो, क्यों किसी के डिपेंड पे ना को रहो. मजबूरी में है, अरे भाई नहीं है, नहीं कर सकते, वो तो नहीं कर सकते. निकल के काम करो, अपना मेहनत करो, अपने बलबूते पे रहो. अपने बलबूते पे रहने से आपको अच्छा रहता, किसी के मोहताज नहीं रहते अपन. कोई करे तो दिए तो खाएंगे, कोई करे तो अपना बलबूते पे, बल में बल, अपना बल. कोई 1 रुपया देता 10 बार बोलता हम करें, हम सपोर्ट करें. वो क्यों सुनना अपन, अपना सेल्फ डिपेंड अपना रहना.
समझे। अपने अपने आज देखो, आज मैं कमाने से अपन हर जगह जा रहे, हर जगह घूम रहे, हर जगह एंजॉय कर रहे, अच्छा अच्छा खा रहे पी रहे, सब चीज़ कर रहे। क्यों? आज वो कमाने से, मैं बाहर निकलने से, आज मैं ड्राइविंग सीखने से, मैडम जो जय भारती मैडम है उन्होंने सिखाए, दारुसलाम में असद साहब भी बहुत हेल्प करे मेरी, ऑटो दिए करे, कंपनी वाले भी हमारे ईटो मोटर्स भी बहुत हेल्प करे। ये रेंटल वाला या अपने ओन का ऑटो? ओन, ये रेंटल का है ये। रेंटल का, जी ओके। तो अपना ओन का खरीदने का मन है ना? जी हाँ, इंशाल्लाह खरीदने का मन है, इंशाल्लाह वो आगे जाके वो भी हो जाएगा। ఉమెన్ రైడర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు తన సొంతంగా ఒక బైక్ కొనుక్కునే స్థాయికి అయితే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి వచ్చింది. సో అసలు ఈ అమ్మాయి ఎవరు, తన స్టోరీ ఏంటో ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం. ఎస్ మా, నీ పేరు? నా పేరు దివ్య. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఫలక్నామా నుంచి వచ్చాను. ఫలక్నామా. మీకు ఈ స్త్రీ రైడ్ యాప్ అంటే స్త్రీ రైడ్ ఈ సిస్టమ్ గురించి తెలిసినప్పుడు మీరు ఎలా అప్లై చేసుకున్నారు, ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు? నాకు గ్రూప్లో వచ్చింది, అది జిహెచ్ఎంసీ నుంచి గ్రూప్లో వచ్చింది. దాంట్లో నుంచి నేను కాల్ చేసి మేడం వన్ కన్సల్ట్ అవ్వడం అయ్యింది. అక్కడికి వచ్చినాక పేపర్స్ సబ్మిట్ చేయడం అలాంటివి చేసి ఇక్కడ అప్లై చేయడం, వాళ్ళు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ చేయించి ఇవ్వడం, మళ్ళీ డ్రైవింగ్ రాకపోయినా కానీ ట్రైనింగ్ ఇవ్వడం ఇలాంటివి జరిగింది. ఓకే. సో అంటే చాలా మటుకు అమ్మాయిలు ఏంటంటే కెరియర్ అంటే ఐదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లేదంటే సుఖంగా ఉండి కూర్చొని మంచి చిన్న జాబ్స్ చేసుకుంటారు కదా. బట్ మీరు ఏంటంటే ఒక ఉమెన్ రైడర్గా మారాలనుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు బయట చూస్తున్న సిచ్యువేషన్ బట్టి మనం కూడా కొందరు చూస్తుంటాం, బయటికి వెళ్ళినప్పుడు హరాస్మెంట్ కానీ ఇలాంటి చేయడం కానీ చూస్తుంటాం. కాబట్టి మనం కూడా కొంచెం గర్ల్స్కి సేఫ్టీ కోసం మనం ఉండడానికి ప్రయత్నిస్తాం. మరి అంటే మీ ఇంట్లో వాళ్ళు ఇలా రైడ్స్కి వెళ్తాం, ఎందుకంటే మన రైడ్స్ అంటే ప్రతిసారి పొద్దున్న ఉండవు, రాత్రిపూట కూడా వస్తూ ఉంటాయి రైడ్స్. మరి మీ పేరెంట్స్ని ఎలా ఒప్పించారు? నా పేరెంట్స్ ఎందుకంటే గర్ల్స్కి రెస్పెక్ట్ చేయడం కానీ సేఫ్టీ కోసం వాళ్ళు కూడా ఓకే చెప్పారు. అలాంటిది ఏం చేయలేదు, ఎందుకంటే మనం స్ట్రాంగ్ ఉంటే ఎదుటలను కూడా కొంచెం స్ట్రాంగ్గా చేయడానికి ఒప్పుకున్నారు. సో అదేవిధంగా రైడ్స్తో మీరు సొంతంగా బైక్ కొనుక్కున్నారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దీస్ థింగ్స్? నాకు అయితే మంచిగానే ఉంది. ఈ ఫీల్డ్లో రావడం కానీ కొంచెం హెల్ప్ చేయడం కానీ, బయట ఉన్న గర్ల్స్కి లోపల నుంచి బయటికి వచ్చి వాళ్ళు కూడా కొంచెం ముందు రావాలని అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఏంటంటే మనకి ఉమెన్ సేఫ్టీ వాళ్ళు, మీకు ఉమెన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదేదైతే మీకు స్త్రీ రైడ్ యాప్తో చెప్పించారో తర్వాత మీకు ఏమైనా సేఫ్టీ కోసం ఏమైనా ప్రికాషన్స్ చెప్పడం కానీ ఏమైనా ట్రైనింగ్ ఇవ్వడం కానీ జరిగిందా? నాకైతే ఇప్పుడు స్టార్టింగ్ అవ్వడం కాబట్టి నాకు అంత ఐడియా లేదు, కానీ చెప్పారు మేడం వాళ్ళు సేఫ్టీ ఉండడానికి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది మహిళలు వాళ్ళ కళల్ని సాకారం చేసుకోవడానికి స్త్రీ రైడ్ అని మన గవర్నమెంట్ వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ వారు, అదేవిధంగా పోలీస్ శాఖ, ఉమెన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా కంబైన్డ్గా చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో భాగస్వాములై వాళ్ళ కళల్ని సాకారం చేసుకున్నారు. వాళ్ళు ఒక ఉమెన్ రైడర్స్గా మారి వాళ్ళు ఎదుగుతూ వాళ్ళ కుటుంబాన్ని కూడా ఎదుగుదలకు సహకారం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామెన్ సుధాకర్తో కీర్తి, 9+ న్యూస్.